ఛత్తీస్గఢ్ లో బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. కర్రెగుట్ట కొండల్లో మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కొండల్లో వివిధ మార్గాల నుంచి మారుమూల గ్రామాల వైపు తరలి వెళ్లినట్లు సమాచారం. కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ సహా మొత్తం 3 బ్యాచ్లు ఉన్నట్లు తెలుస్తోంది. పామెడ పిఎస్ పరిధి వైపు ఒక బ్యాచ్ వెళ్తూ ఉండగా దంతేవాడ వైపు మరో 2 బ్యాచ్లు వెళ్లినట్లు సమాచారం. కాగా ఈ మావోయిస్ట్ పార్టీ కీలక నేత హిడ్మా కమాండర్ ఇంకా కర్రెగుట్టలోనే ఉన్నారని తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవికిరణ్, చెప్పండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్రెగుట్ట కొండల నుంచి పలువురు మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా సమాచారం అందుతుంది. వివిధ మార్గాల నుంచి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల వైపు 6 బ్యాచ్లు మావోయిస్టు క్యాడర్లు తరలినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వందలాది మంది భద్రతా బలగాలు కర్రెగుట్టల చుట్టూ కూడా చుట్టుముట్టిన నేపథ్యంలో వివిధ మార్గాల ద్వారా మావోయిస్టులు 6 బ్యాచ్లు పక్కకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కొయ్యేడ సాంబయ్య అలియాస్ ఆజాద్ తో సహా 3 బ్యాచ్లు పామడి వైపు, మరో 2 బ్యాచ్లు దంతెవాడ ప్రాంతం వైపు కూడా వెళ్ళినట్టుగా గ్రామస్తుల నుంచి సమాచారం అయితే అందుతుంది. అయితే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్నటువంటి హిట్మా మాత్రం కర్రెగుట్టలోనే ఇంకా తన టీమ్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతంలో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలని కూడా చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కూంబింగ్ ఆ ప్రాంతం మొత్తం కూడా కంటిన్యూ చేస్తున్నారు. గత 10 రోజులుగా పూర్తి స్థాయిలో బీజాపూర్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి భద్రతా బలగాలన్నీ కూడా మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు 6 మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఇంకా కాల్పులు అడపాదడపా కొనసాగుతూనే ఉన్నాయి. మరో 2-3 చోట్ల మావోయిస్టులకు సంబంధించిన స్థావరాలను కూడా భద్రతా బలగాలు కనిపెట్టడం జరిగింది. అయితే కర్రెగుట్ట ప్రాంతం నుంచి కొండల నుంచి కొన్ని ఏరియాల నుంచి ఉన్నటువంటి మావోయిస్టు టీమ్స్ కొంత ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద పోలీసులు మాత్రం ఎటువంటి ధృవీకరణ అయితే చేయలేదు. ప్రస్తుతం మావోయిస్టులకు సంబంధించి ఇంకా కర్రెగుట్ట ప్రాంతంలో కొంతమంది ఉన్న నేపథ్యంలో ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. డ్రోన్ ద్వారా, హెలికాప్టర్ల ద్వారా, అలాగే వాహనాల ద్వారా పెద్ద ఎత్తున గుట్టల వైపు భద్రతా బలగాలన్నీ కూడా తరలుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వెంకటాపురం అడవుల నుంచి కర్రెగుట్టల వరకు బీజాపూర్ జిల్లా వరకు కూడా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.